ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో కష్టం కలిగిన, బాధ కలిగిన, ఆనందం కలిగిన ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇదిగో ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నీ శ్రమలను తీసేయగలిగే గొప్ప శక్తిమంతుడు కూడా దేవుడే. అందుకే విశ్వాస జీవితంలో ఆ వీరులు కూడా కష్టాలు, బాధలు, శ్రమలు ఎదురైనప్పుడు ప్రార్థన ద్వారా వారి ఎన్నో విజయాలను, ఎన్నో ఊహించలేనటువంటి మేలులను పొందుకుంటూ వచ్చారు. నీ జీవితంలో కూడా ఏదైనా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురైనప్పుడు ప్రార్థన చేయి. తప్పకుండా విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచే దేవుని ముందు నువ్వు వచ్చి ఎప్పుడైతే వేడుకుంటావు, ఎప్పుడైతే ఆయన మాటలు వింటావు, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో గడుపుతావు, దేవుడు నీకు అద్భుతాలను, ఆశ్చర్యాలను తప్పకుండా చేస్తాడు.